నిరీక్షిస్తూ ఆట ఆడడానికి వేచి ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. క్రీడలు అనేది జీవితంలో, అందులో విద్యార్థి జీవితంలో ఒక భాగంగా కంపల్సరీగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాన్ని ప్రోత్సహించేటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలని నిజంగా మనస్ఫూర్తిగా అభినందించాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇవాళ రేపు అసలు గ్రౌండ్స్ ఉండవు. ఎంతమంది ప్రైవేట్ స్కూళ్ళలో గ్రౌండ్స్ ఉన్నాయి మీరు చూసినారేమ్మా? ఉందా వేరే చోట? వేరే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో గ్రౌండ్ ఉన్న పరిస్థితి మీరు చూసినారా? పిల్లలు ఎవరైనా సమాధానం చెప్పాలా? ఎండకి తిట్టుకుంటున్నారా? లేనటువంటి పరిస్థితుల్లో కేవలం విద్య మాత్రమే అభ్యసించే చాలనుకునేటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత పెద్ద గ్రౌండ్ని ఏర్పాటు చేసి మళ్ళీ క్రీడల్ని ప్రోత్సహించేటువంటి కార్యక్రమంలో భాగంగా మళ్ళీ ఈ రకంగా గోల్ షాట్ బాల్ కార్యక్రమాన్ని ఇన్నోవేటివ్గా తీసుకొచ్చేసి మీ అందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి ఈ స్కూల్ యాజమాన్యాన్ని, నియోజకవర్గ ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంతే స్థాయిలో దిస్ అన్ ఇన్నోవేటివ్ బ్రెయిన్. నాకు కూడా పూర్తిగా తెలియదు గురించి. ఈ క్రీడల్లో మీరు ఒక ఇన్నోవేటివ్ థింకింగ్ అనేది నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్, నాట్ ఓన్లీ ఇన్ స్పోర్ట్స్, జీవితంలో కూడా ఇన్నోవేటివ్గా థింక్ చేయడం, అంటే ప్రయోగాత్మకంగా కొత్తదనంగా ఆలోచన చేయగలగడం అనేది ఇప్పటి జీవితంలో అని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఆ దిశగా మీరు జీవితంలో ఎప్పుడైనా కూడా ఏ స్థాయికి పోయినా కొత్తదంగా ఆలోచన చేసి సమాజానికి ఉపయోగపడే రకంగా 10 మందిని ఆకర్షించే విధంగా మీ ఆలోచనలు ఉంటే మీరు జీవితంలో అత్యున్నతమైనటువంటి శిఖరాలకు ఎదుగుతారని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా తెలియజేసుకుంటూ, వచ్చే రోజుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి నాలెడ్జ్ ఎకానమీ, భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీ, దానికి అనుగుణంగా ఉండాలంటే మీ ఆరోగ్యం బాగుండాలా, మీ ఫిజికల్ ఫిట్నెస్ బాగుండాలా. సో దట్ ఈవెన్ దో యువర్ మెంటల్ ఫిట్నెస్ ఈస్ గుడ్,